Hi friends, sorry for the long delay to upload the videos. ఈరోజు మనం ప్రాపర్టీ ట్యాక్స్ అంటే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రాపర్టీ ట్యాక్స్ is a tax paid on the property owned by an individual or other legal entity such as corporation. అంటే ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఏమిటంటే ఏదైనా మనం ఒక ప్రాపర్టీని కానీ ల్యాండ్ కానీ పర్చేస్ చేసినప్పుడు దాని వాల్యూకి సంబంధించి అది ఉన్న ప్లేస్ని బట్టి అది మేబీ సిటీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు. ఇలా ఇక్కడ మనకు ఎలాగ పంచాయతీ, మున్సిపాలిటీ ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళకి కౌంటీ, సిటీ, మున్సిపాలిటీ ఎలా ఉంటాయి. దాన్ని బట్టి అది ఉన్న ప్లేస్ని బట్టి గవర్నమెంట్కి కానీ లేదా మున్సిపాలిటీకి కానీ లేదా కౌంటీకి కానీ కొంత అమౌంట్ పే చేసి వస్తుంది. దాన్ని ప్రాపర్టీ ట్యాక్స్ అంటారు. ఇక్కడ 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి రియల్ ప్రాపర్టీ ట్యాక్స్, 2 పర్సనల్ ప్రాపర్టీ ట్యాక్స్. రియల్ ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఏంటంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి, లైక్ ల్యాండ్, బిల్డింగ్, ఇవన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. వీటిని రియల్ ప్రాపర్టీస్ అంటారు. వీటికి సంబంధించిన ట్యాక్స్ని రియల్ ప్రాపర్టీ ట్యాక్స్ అనొచ్చు లేదా రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని అనొచ్చు. ఇంకొకటి పర్సనల్ ప్రాపర్టీ ట్యాక్స్. పర్సనల్ ప్రాపర్టీ ట్యాక్స్ ఏమిటంటే కారు, బైక్ ఇలా మూవబుల్ అయ్యే వాటికి కూడా కొన్ని కౌంటీస్లో ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. దాన్ని పర్సనల్ ప్రాపర్టీ ట్యాక్స్ అంటారు. నెక్స్ట్, it is calculated by a local government where the property is located and paid by the owner of the property. అది ఎంత పే చేయాలి, ఎప్పుడు పే చేయాలి అనేది ఎలా తెలుస్తుందంటే ఆ ప్రాపర్టీ లొకేట్ అయిన కౌంటీని బట్టి లేదా సిటీని బట్టి ట్యాక్స్ కలెక్టర్ లేదా ట్యాక్స్ అసెసర్ అని కొన్ని ఉంటారు. ఆ లోకల్ గవర్నమెంట్ ఆ ప్రాపర్టీ వాల్యూని బట్టి ఇంత ట్యాక్స్ పే చేయాలి, అది యాన్యువల్గా పే చేయాలా లేదంటే సంవత్సరానికి సెమీ యాన్యువల్గా పే చేయాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. దాన్ని బట్టి ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ కౌంటీకి కానీ లేదా మున్సిపాలిటీకి కానీ ఆ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, ద ట్యాక్స్ ఈజ్ యూజువల్లీ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద ఓన్డ్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ ల్యాండ్. అంటే ఇందాక చెప్పాను కదా, ఆ ట్రెజరర్ లేదా ట్యాక్స్ కలెక్టర్ ఆ ప్రాపర్టీ వాల్యూని బట్టి దాన్ని అసెస్మెంట్ వాల్యూ లేదా అసెసర్ వాల్యూ అంటారు. ఆ ప్రాపర్టీ వాల్యూని బట్టి ఎంత ట్యాక్స్ పే చేయాలి అనేది క్యాల్కులేట్ చేసి చెప్తారన్నమాట. అంత ట్యాక్స్ మనం ఎవ్రీ ఇయర్ 1 ఇన్స్టాల్మెంట్లో కానీ 2 ఇన్స్టాల్మెంట్లో కానీ 3 ఇన్స్టాల్మెంట్లో కానీ అలా ట్యాక్స్ కలెక్టర్ ఖచ్చితంగా పే చేసి తీరాలి. తర్వాత పేమెంట్ మోడ్స్, టైప్స్ ఆఫ్ ట్యాక్స్. అంటే ఏ రకాల ట్యాక్స్ మనం పే చేయాల్సి వస్తుంది యూఎస్లో అంటే ముందుగా కౌంటీ ట్యాక్స్. మ్యాక్సిమం మీరు నెట్ ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పుడు మీకు కౌంటీ ట్యాక్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్ లేదా డీటెయిల్స్ క్లియర్గా అప్లోడ్ చేసేటప్పుడు నెట్ ఆన్లైన్లో కౌంటీ బేస్ చేసుకొని చేస్తారు. లేదంటే సిటీ ఆర్ మున్సిపాలిటీ ట్యాక్స్. ఇది కూడా మీరు ట్యాక్స్ సెర్చ్ చేసేటప్పుడు ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, లొకేట్ అయింది, సిటీలోనా, కౌంటీలోనా, మున్సిపాలిటీలోనా అని ట్యాక్స్ రికార్డ్స్ కోసం నెట్ ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పుడు ఈ 2 రకాలు మేజర్గా మీకు కనిపిస్తాయి. నెక్స్ట్, విలేజ్ ట్యాక్స్. ఇక్కడ మనం ఇండియాలో కూడా సంవత్సరానికి ఒకసారి ఇంటి పన్ను కడుతూ ఉంటాం కదా, అలాగే విలేజ్లో ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాపర్టీస్కు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. స్కూల్ ట్యాక్స్, వాటర్ అండ్ సేవర్ ట్యాక్స్. ఈ విలేజ్, స్కూల్, వాటర్ అండ్ సేవర్ ట్యాక్స్ అనేవి మ్యాక్సిమం మీకు నెట్ ఆన్లో దొరకపోవచ్చు. ఎందుకంటే ఇవి ట్యాక్స్ కలెక్టర్కి ఫోన్ చేయడం ద్వారా కానీ లేదంటే ఈమెయిల్ చేసి చేయడం ద్వారా కానీ పొందొచ్చు. ఫస్ట్ చెప్పిన 2 కౌంటీ ట్యాక్స్ అండ్ సిటీ అండ్ మున్సిపాలిటీ ట్యాక్స్ మాత్రమే మీకు ట్యాక్స్ రికార్డ్ నెట్ ఆన్లైన్లో దొరుకుతాయి. నెక్స్ట్, పేమెంట్ మోడ్స్. అంటే ఇందాక చెప్పాం కదా, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఆ ట్యాక్స్ ఎన్ని విధాలుగా పే చేయొచ్చు అంటే యాన్యువల్ అంటే సంవత్సరానికి ఒకసారి పే చేస్తే దాన్ని యాన్యువల్ ట్యాక్స్ అంటారు. నెక్స్ట్, సెమీ యాన్యువల్. సంవత్సరంలో ట్యాక్స్ పే చేయాల్సిన ట్యాక్స్ని 2 ఇన్స్టాల్మెంట్గా విభజించి పే చేస్తే దాన్ని సెమీ యాన్యువల్ ట్యాక్స్ అంటారు. ట్రై యాన్యువల్, సంవత్సరంలో 3 times పే చేస్తే దాన్ని ట్రై యాన్యువల్ ట్యాక్స్ అంటారు. ట్యాక్స్ పే చేయాల్సిన అమౌంట్ అంతే, కానీ ఇన్స్టాల్మెంట్లో 2గా 3గా 4గా విభజించి పే చేస్తే దాన్ని ఇలా పిలుస్తారు, సెమీ యాన్యువల్ అని, ట్రై యాన్యువల్ అని. నెక్స్ట్, క్వార్టర్లీ. అంటే సంవత్సరంలో 4 సార్లుగా ట్యాక్స్ పే చేస్తే దాన్ని క్వార్టర్లీ ట్యాక్స్ అంటారు. ఇప్పుడు పేమెంట్ మోడ్స్ గురించి తెలుసుకున్నాము. ఆ ట్యాక్స్ స్టేటస్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు నేర్చుకుందాం. ట్యాక్స్ స్టేటస్. ఫస్ట్ది పెయిడ్. మీరు పే చేయాల్సిన అమౌంట్ ఇచ్చిన గడువు తేదీ లోపల పే చేస్తే దాని ట్యాక్స్ స్టేటస్ పెయిడ్ అని అర్థం. నెక్స్ట్, పార్షియలీ పెయిడ్. ఇది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీరు సంవత్సరానికి పే చేయాల్సిన ట్యాక్స్ $1000 అనుకుందాం. దీంట్లో మీరు $700 పే చేశారు.
$300 ఇంకా పెండింగ్ ఉంది. దీన్నే పార్షియలీ పేడ్ అంటారు. ఆల్రెడీ కొంత పే చేశారు, ఇంకా కొంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంది, దాన్ని పార్షియలీ పేడ్ అంటారు. తర్వాత డ్యూ ఆర్ అన్పేడ్. ఇది ఇప్పుడు చూస్తారు ఈ ట్యాక్స్ స్టేటస్ అంటే మీరు నెట్ ఆన్లైన్లో. ఇప్పుడు ఈరోజు November 8 కదా, నేను పే చేయాల్సిన డ్యూ డేట్ నెక్స్ట్ మంత్ 12/8/2028 అనుకోండి, 2020 అనుకోండి. అప్పుడు నాకు ఇంకా ట్యాక్స్ కట్టడానికి 1 month టైం ఉంది. ఇప్పుడు మీరు నెట్ ఆన్లో సెర్చ్ చేసేది ఈరోజు సెర్చ్ చేస్తాను, నవంబర్లో 1 month ముందుగా. ఈరోజు నేను ఇంకా పే చేయలేదు కాబట్టి నాకు ఇంకా పే చేయడానికి టైం ఉంది కాబట్టి అప్పుడు మీరు ట్యాక్స్ డ్యూ అని కానీ లేదా అన్పేడ్ అని కానీ ఈ స్టేటస్ని మీరు ఆ టైంలో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ డిలిక్వెంట్. డిలిక్వెంట్ అంటే ఏమిటంటే పే చేయాల్సిన తేదీ లోపల ట్యాక్స్ పే చేయకపోతే తర్వాత పే చేసేటప్పుడు పే చేయవలసిన ట్యాక్స్ ప్లస్ పెనాల్టీ రెండు పే చేయాల్సి వస్తుంది. దాన్నే డిలిక్వెంట్ ట్యాక్స్ అంటారు. ఎగ్జాంపుల్, ఈరోజు నా ప్రాపర్టీకి నేను ట్యాక్స్ పే చేయలేదు, $1000 అనుకున్నాను. ఈరోజు నేను ఏవో కారణాల వల్ల ట్యాక్స్ పే చేయలేదు. నేను నెక్స్ట్ మంత్కు నాకు మనీ అడ్జస్ట్ అయింది, నేను పే చేయడానికి వెళ్ళాను. అప్పుడు నేను పే చేయాల్సిన ట్యాక్స్ $1000 ప్లస్ పెనాల్టీ వేస్తారు ట్యాక్స్ కలెక్టర్ కానీ కౌంటీ కలెక్టర్ కానీ. ఈ ట్యాక్స్ అమౌంట్ ప్లస్ పెనాల్టీ అమౌంట్ రెండు కలిపి ఆ రోజు పే చేయాలి. దాన్నే డిలిక్వెంట్ అంటారు. పే చేయాల్సిన తేదీ కన్నా ట్యాక్స్ పే చేయకపోతే దాని ట్యాక్స్ స్టేటస్ డిలిక్వెంట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎగ్జంప్టెడ్. ఎగ్జంప్టెడ్ అంటే ఏమిటంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఏజ్ ఆఫ్ 65+ ఇయర్స్. ఇప్పుడు 65+ ఉన్న వాళ్ళు ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమి ఉండదు. అలాంటప్పుడు అలాంటి వారికి ట్యాక్స్ కలెక్టర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తారు. అది 100% ఇవ్వచ్చు లేదా కొంత కూడా ఇవ్వచ్చు. వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అప్పుడు ట్యాక్స్ స్టేటస్ ఎగ్జంప్టెడ్ అని మీరు చూడవచ్చు. నెట్ ఆన్లైన్లో కావచ్చు లేదా ట్యాక్స్ సర్టిఫికేట్ లేదా ఇంకా 2 టైమ్ ఇంకో ప్లేస్లో కూడా చూడవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇది ఒక 65 ఇయర్స్ వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎగ్జంప్షన్స్ వస్తాయి. అలా కాకుండా అడ్వాన్స్గా ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకు కూడా ఒక్కోసారి ఎగ్జంప్షన్స్ వేయవచ్చు. కంప్లీట్గా 100% వేయకపోవచ్చు, కొంత పర్సంటేజ్ ఎగ్జంప్షన్స్ ట్యాక్స్ కలర్ ఇవ్వచ్చు. ఇంకా అంటే డిసేబిలిటీ వెటరన్ అంటారు. అంటే US మిలిటరీలో పనిచేసి ఏదైనా యుద్ధాల్లో ఏదైనా వికలాంగులైన వారికి కూడా 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భాల్లో మీరు ట్యాక్స్ స్టేటస్ని ఎగ్జంప్టెడ్ అని చూడొచ్చు. ఇప్పుడు మనం నెట్ ఆన్లైన్లోకి వెళ్ళి ప్రాపర్టీ ట్యాక్సెస్ ఎక్కడ చెక్ చేయాలి, ఆ స్టేటస్ ఇన్స్టాల్మెంట్ డేట్స్ ఎక్కడ చూడాలి అనేది నేర్చుకుందాం. ఇది నెట్ ఆన్లైన్ వెబ్సైట్. ఇది నేను సెలెక్ట్ చేసుకోండి కెన్సాస్ స్టేట్ థామస్ కౌంటీ. ఇక్కడ మీరు చూసారంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 లింక్స్ అనుకోండి. ఇక్కడ థామస్ అప్రైజర్. థామస్ అప్రైజర్ అంటే ఏమిటంటే అసెసర్ కానీ లేదంటే అప్రైజర్ కానీ ఉంటుంది. ఇక్కడ మీకు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ దొరుకుతాయి. ఇక్కడ వెబ్సైట్ ఓన్లీ అని ఉంటే దొరకవు. ఈ మాదిరి గో టు డేటా ఆన్లైన్ అని ఉంటే మాత్రమే దొరుకుతాయి. ఈ పర్టికులర్ కౌంటీకి ఈ 2 లేవని అర్థం. ఆన్లైన్లో మనం చెక్ చేయలేమని. ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్ల ద్వారా ఫోన్ చేసి కనుక్కోవాలమే తప్ప, డాక్యుమెంట్స్ ఏదైనా కావాలంటే రిక్వెస్ట్ చేసుకోవాలని తప్ప ఆన్లైన్లో దొరకవు అని అర్థం. ఇక్కడ మీరు చూసారంటే థామస్ అప్రైజర్. ఈ అప్రైజర్ అనే దాంట్లో ఏముంటాయంటే టోటల్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఉంటాయి. లైక్ ప్రాపర్టీ అడ్రస్, ప్రాపర్టీ ఓనర్, లీగల్ డిస్క్రిప్షన్, ట్యాక్స్ హిస్టరీ, లైక్ నైబర్హుడ్ ప్రాపర్టీస్. ఈ డీటెయిల్స్ అన్నీ ఈ అప్రైజర్ అనే దాంట్లో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూసారంటే థామస్ రిజిస్టర్ ఆఫ్ డీడ్స్. ఇక్కడ డాక్యుమెంట్స్ దొరుకుతాయి. డాక్యుమెంట్స్ ఏవే దొరుకుతాయి అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ, లైక్ డీడ్స్, మార్టిగేజెస్, డిఓటీస్, ఇంకా చెప్పాలంటే అసైన్మెంట్స్, ఫోర్క్లోజర్ డీడ్స్, మార్టిగేజెస్, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఈ పర్టికులర్ కౌంటీకి లేవు ఆన్లైన్లో, కానీ ఇక్కడ రిజిస్టర్ ఆఫ్ డీడ్స్ అని కానీ లేదా ఇంకో విధంగా చెప్పాలంటే వేరే ఆప్షన్లో ట్యాక్స్ కలెక్టర్ ఒకటి, అప్రైజర్ ఒకటి, వేరే వెబ్సైట్ చెక్ చేద్దాం. ఒకటి వేరే కౌంటీ అక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడ థామస్ రిజిస్ట్రీ ఆఫ్ డీడ్స్ అని ఉంది కదా, వేరే విధంగా ఉంటుందంటే ఇక్కడ కూడా రిజిస్టర్ ఆఫ్ ఈ కెన్సాస్లో ఈ సెంటెన్స్లో ఉందన్నమాట రిజిస్టర్ ఆఫ్ డీడ్స్ అని. ఇలా ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ దొరుకుతాయి అని అర్థం. మళ్ళీ మనం థామస్ కౌంటీకి వెళ్దాం. చెప్పడానికి ఈజీగా అనిపించింది నాకు అది, అందుకని ఆ కౌంటీ సెలెక్ట్ చేసుకున్నాను.
ఇక్కడ చూసారంటే మూడో ఆప్షన్ థామస్ ట్రెజరర్ లేదా ట్యాక్స్ కలెక్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ట్యాక్స్ డీటెయిల్స్ చెక్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూసారంటే మీరు థామస్ ట్రెజరర్ ఇక్కడ గో టు డేటా ఆన్లైన్, మీకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో దొరుకుతుంది అర్థం. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక వేరే లింక్ ఓపెన్ అవుతుంది ఆ అకౌంట్కి సంబంధించింది. అక్కడ మీరు ప్రాపర్టీ అడ్రస్ ద్వారా కానీ లేదా పార్సల్ నెంబర్ అని ఉంటుంది, ప్రతి ప్రాపర్టీకి ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ పిన్ నెంబర్ అని కానీ లేదంటే పార్సల్ నెంబర్ కానీ ఒకటి ఉంటుంది. దాని ద్వారా దానికి సంబంధించిన ట్యాక్స్ హిస్టరీ చూడొచ్చు. ఇప్పుడు అలాగా నేను ఒక వేరే ప్రాపర్టీని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసారంటే ఇది ఒక ట్యాక్స్ బిల్. ఏ కౌంటీకి సంబంధించింది? క్లే కౌంటీ, మిన్నీసోటా అనే స్టేట్కి సంబంధించింది. ఎగ్జాంపుల్ చూపించడానికి మీకు తీసుకున్నాను. ఈ ట్యాక్స్ బిల్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ పార్సల్ ఐడి, ఇందాక చెప్పాను కదా ప్రతి ప్రాపర్టీకి ఒక ఐడి అసైన్ చేయబడుతుంది లేదా పిన్ నెంబర్ ఇవ్వబడుతుందని. అలాగే దానికి సంబంధించిన పిన్ నెంబర్ ఇది. ఇక్కడ కరెంట్ ఓనర్ ఇన్ఫర్మేషన్, డీడీజే ప్రాపర్టీస్ అనే కంపెనీ ప్రజెంట్ ఈ ప్రాపర్టీకి ఓనర్. ప్రాపర్టీ అడ్రస్ ఏమిటంటే 1420 సమ్మర్వుడ్ ట్రైల్. ఈ ప్రాపర్టీకి డీడీజే ప్రాపర్టీస్ అనేది ఆ కంపెనీ ఓనర్. ఇక్కడ చూసారంటే లీగల్ డిస్క్రిప్షన్, ఇక్కడ చూసారంటే లాట్ 1 సబ్ డివిజన్ ఆఫ్ 52762, ఇదంతా దీన్ని లీగల్ డిస్క్రిప్షన్ అంటారు. తర్వాత లాస్ట్ ట్యాక్స్ అప్డేట్, ఎప్పుడు లాస్ట్గా అప్డేట్ చేశారంటే ఈరోజు 11/8/2020, ఈరోజు లేటెస్ట్గా ట్యాక్స్ అప్డేట్ అయింది. అప్ టు డేట్ ఉన్నాయన్నమాట ట్యాక్సెస్. ఇక్కడ చూసారంటే వీళ్ళు ఆ ప్రాపర్టీకి సంబంధించి డీడీజే ప్రాపర్టీస్ పే చేయాల్సిన ట్యాక్స్ అమౌంట్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూసారా $3715.26 అంటే $3,718 $0.26 పే చేయాలి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద. అదే అమౌంట్ ఇక్కడ రెండోసారి పే చేయాలి. ఇక్కడ మీరు చూసారంటే ఇన్స్టాల్మెంట్ డ్యూ డేట్స్ ఇచ్చారు. డ్యూ డేట్ అంటే ఈ డేట్ లోపల ట్యాక్స్ ఇయర్ 2020 డ్యూ డేట్స్ అని ఇచ్చారు కదా. 5/15/2020 అంటే May 15 లోపల ఒక ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. ఇది సెమీ యాన్యువల్ ట్యాక్సెస్ అనమాట. ఇందాక చెప్పాను కదా, యాన్యువల్గా కానీ సెమీ యాన్యువల్గా కానీ ట్రై యాన్యువల్గా కానీ లేదా క్వార్టర్లీ కానీ ఈ కౌంటీకి పర్టికులర్ కౌంటీకి వీళ్ళు ట్యాక్సెస్ సెమీ యాన్యువల్గా పే చేస్తున్నారు. ఎప్పటిలోగా చేయాలి? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే 5/15/2020 లోపల పే చేయాలి. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పే చేయాలి అంటే 10/15/2020 లోపల. వీళ్ళు పే చేశారు లేదా అని మీకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి, టోటల్ డ్యూ 0 ఉంది అంటే వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్సెస్ కంప్లీట్గా పే చేశారు అని అర్థం. మీరు ఇప్పుడు పే చేశారు, వీళ్ళు ఎంత పే చేశారో అని తెలుసుకోవాలంటే ఇక్కడ చూసారంటే ఇక్కడ బిల్ నెంబర్ ఉంది 2020 ట్యాక్సెస్. ఇక్కడ అమౌంట్ పేడ్ $1927. సారీ, ఇది రెండు క్యాలిక్యులేట్ చేస్తే ఈ అమౌంట్ వస్తుంది అనుకుంటాను. వీళ్ళు పే చేసిన అమౌంట్ ఇది $1927. ఎప్పుడు పే చేశారంటే 10/9/2020 ఒక ఇన్స్టాల్మెంట్ పే చేశారు. అదే అమౌంట్ 1927 5/15/2020 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చింది. 5/15 లోపల చేయాలన్నారు, అదే డేట్ లోపల చేశారు. ఇక్కడ 10/15 లోపల పే చేయాలి సెకండ్ ఇన్స్టాల్మెంట్. ఇంకా ఒక 6 days ముందే ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా పే చేశారు. ఇక్కడ ది ట్యాక్స్ స్టేటస్ ఏంటంటే కంప్లీట్గా పెయిడ్ అని అర్థం. ఇక్కడ చూసారంటే పెయిడ్ బై ఆ ఓనరు లేదంటే ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడొచ్చు. ఇది ఒక సినారియో, పెయిడ్ స్టేటస్ అన్నమాట. ఇంకొకటి డ్యూ, ఇది వేరే కౌంటీ. ఇక్కడ చూసారంటే థామస్ కౌంటీ, కెన్సాస్. ఇక్కడ వీళ్ళు కూడా ఫస్ట్ హాఫ్ డ్యూ, సెకండ్ హాఫ్ డ్యూ అని ఉంది కదా, వీళ్ళు కూడా ఇవి కూడా సెమీ యాన్యువల్ ట్యాక్సెస్. ఇక్కడ మీరు చూసారంటే వాళ్ళు పే చేసిన అమౌంట్ ఎంత? $1,002.52. ఇక్కడ టోటల్ డ్యూ వచ్చింటే $2,005. ఫస్ట్ హాఫ్ పే చేశారంటే నో అని ఉంది స్టేటస్, సెకండ్ హాఫ్ పే చేశారంటే నో అంటే డ్యూ అని అర్థం. ఇంకా వీనికి పే చేసిన డ్యూ డేట్స్ ఎలా తెలుసుకోవాలంటే ఎప్పటిలోగా వీళ్ళు పే చేయాలంటే అదే కౌంటీకి సంబంధించి ఇక్కడ వెళ్ళారంటే ఇక్కడ చూసారంటే ట్యాక్స్ క్యాలెండర్ అని ఒకటి ఉంటుంది, ప్రతి కౌంటీకి ఉంటుంది. అంటే డ్యూ డేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. ఇక్కడ లాస్ట్లో చూసారంటే December 20 full or first half of the property taxes are due without penalty. అంటే వీళ్ళు ఫస్ట్ సెమీ యాన్యువల్గా పే చేయాలి కదా 2 ఇన్స్టాల్మెంట్లు, అంటే ఆ ట్యాక్సెస్ని December 20 లోపల పే చేస్తే వితౌట్ పెనాల్టీ. అంటే డ్యూ డేట్ ఏమంటే December 20 అనమాట. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వీళ్ళు December 20, 2020 లోపల పే చేయాలి.
సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పే చేయాలి? ఇక్కడ చూసారంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్సెస్ ఆర్ డ్యూ వితౌట్ పెనాల్టీ. ఎప్పుడులోగా మే 10 లోపల. అదేంటండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ అంటున్నారు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ మే అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈ సంవత్సరంలో పే చేయాలి, అంటే డిసెంబర్ 20 లోపల. సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది నెక్స్ట్ ఇయర్ 2021లో మే 10 లోపల పే చేయాలన్నమాట వీళ్ళు. అందుకే ఇక్కడ మీరు ట్యాక్స్ స్టేటస్ చూస్తే ఫస్ట్ హాఫ్ డ్యూ కనిపిస్తుంది, సెకండ్ హాఫ్ డ్యూ కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ పే చేయడానికి డిసెంబర్ 20, ఇంకా 1 మంత్ పైన టైం ఉంది. అందుకే ఈ ట్యాక్సెస్ డ్యూ, ఇది డ్యూ స్టేటస్. ఇక్కడ మీరు చూసింది కంప్లీట్గా పే చేశారు కాబట్టి దీని స్టేటస్ పెయిడ్. ఇలా మనం ప్రాపర్టీ ట్యాక్స్ని, ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా చెక్ చేయాలంటే మామూలుగా మీరు నెట్ ఆన్లైన్లోకి వెళ్ళి లేదా మామూలు గూగుల్లోకి వెళ్ళి నార్మల్గా గూగుల్లోకి వచ్చి ప్రాపర్టీ సేల్ ఫర్ అని ఏ కౌంటీలో మీరు చెక్ చేయాలనుకుంటున్నారో ఆ కౌంటీ పైన ఇక్కడ చూడండి, నేను ఈ స్టేట్ని కౌంటీ వాటర్ కౌంటీ మిన్నీసోటా అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ప్రాపర్టీ ఫర్ సేల్ ఇన్ దిస్ కౌంటీ అని. అందుకే ఇక్కడ ఏ ప్రాపర్టీస్ సేల్గా పెట్టారో వాటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంది. ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ ప్రాపర్టీ అడ్రస్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే నేను ఓపెన్ చేసిండే ప్రాపర్టీ అడ్రస్ ఇది. నేను ఇప్పుడు దీన్ని చెక్ చేయాలనుకుంటే ఇది ఏ కౌంటీకి సంబంధించినదని తెలుసుకోవడానికి జస్ట్ దీన్ని జిప్ కోడ్ అంటారు. ఈ జిప్ కోడ్ని కాపీ చేసుకొని నెట్ ఆన్లైన్లోకి వెళ్ళి ఇక్కడ కింద డౌన్లో ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు తెలియకపోతే తెలిస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళచ్చు. ఇక్కడ జిప్ కోడ్ కౌంటీ కన్వర్టర్ అంటే జిప్ కోడ్ పేస్ట్ చేసి కన్వర్ట్ చేయమంటే అది ఏ కౌంటీకి సంబంధించిన దాన్ని బట్టి ఆ లింక్లు ఓపెన్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఆ జిప్ కోడ్ దేనికి సంబంధించి అంటే మిన్నీసోటా స్టేట్కి క్లియర్ వాటర్ అనే కౌంటీకి సంబంధించిన ప్రాపర్టీ అది. అంటే ఆ ప్రాపర్టీ ఈ స్టేట్లో ఈ క్లియర్ వాటర్ అనే కౌంటీలో లొకేట్ అయ్యిందనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, క్లియర్ వాటర్ ట్రెజరర్ అని. నా ఇప్పుడు ట్యాక్స్ చెక్ చేయాలనుకుంటాను కదా, ఇక్కడ గో టు డేటా ఆన్లైన్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా పార్సల్ నెంబర్తో కానీ లేదంటే ప్రాపర్టీ అడ్రస్తో కానీ చెక్ చేయొచ్చు అని చెప్పారు ట్యాక్స్ డీటెయిల్స్. నాకేం ఇప్పుడు పార్సల్ నెంబరు, నేను ఇక్కడ నెట్ ఆన్లైన్లో జస్ట్ ప్రాపర్టీ ఫర్ సేల్ అంటే ఈ అడ్రస్ కనిపించింది, దీని పార్సల్ నెంబరు ఈ డీటెయిల్స్ ఏం నాకు తెలియదు. నేను అప్పుడు ఆప్షన్ ఏం సెలెక్ట్ చేసుకుంటాను, నా దగ్గర ప్రాపర్టీ అడ్రస్ ఉంది కాబట్టి సెర్చ్ బై ప్రాపర్టీ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ముందు మీరు ప్రాపర్టీ అడ్రస్ పేస్ట్ చేసే ముందు ఇవి చదవండి. ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి ఇక్కడ ఊరికే నేను జస్ట్ 29627 స్ట్రీట్ నెంబర్ మాత్రమే ఇచ్చి సెర్చ్ చేస్తాను. వస్తుందో లేదో చూద్దాం. 29627 ఆ స్ట్రీట్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని లిస్ట్ తీసుకొచ్చి ఇస్తుంది. మన ప్రాపర్టీని అప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు చూసారంటే 29627 స్టేట్ 92 బ్యాగ్లీ MN 56621. ఇక్కడ చూడండి 29627 స్టేట్ 92 బ్యాగ్లీ MN 56627. ఇది నా ప్రాపర్టీ. నేను సెర్చ్ చేశాను, నా ప్రాపర్టీ వచ్చింది. కాబట్టి జస్ట్ దీనిపైన ఇలా క్లిక్ చేస్తే ఇంటర్నెట్ కొద్దిగా స్లోగా ఉంది, అందుకోసమని స్లోగా లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ప్రాపర్టీ ట్యాక్స్ బిల్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి ప్రతి ఇయర్ ట్యాక్స్, ఇక్కడ మీకు ఏ ఇయర్ ట్యాక్స్ మీరు చెక్ చేయాలనుకుంటారో వాటి హిస్టరీ అంతా ఇక్కడ ఉంటుంది. ప్రస్తుతానికి ఇది 2020 కాబట్టి నాకు మిగతా ట్యాక్స్ ఇయర్స్తో పని లేదు. జస్ట్ ఇక్కడికి వెళ్తాను. ఫస్ట్ ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి చూసుకోండి. పార్సల్ నెంబర్ ఇది, స్టేటస్ యాక్టివ్గా ఉంది. లాస్ట్ అప్డేట్ ఎప్పుడు చేశారంటే 11/6/2020, 2 days బ్యాక్ అప్డేట్ చేశారు ట్యాక్స్ స్టేటస్ని. కరెంట్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇక్కడ చూసారంటే డెస్టిన్ బ్యాంక్ నేషనల్ ట్రస్ట్. ఈ బ్యాంక్ ప్రజెంట్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ అడ్రస్ ఇక్కడ ఉంది. తర్వాత లీగల్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది. సెక్షన్ 29, టౌన్షిప్ 146, రేంజ్ 37. నేను 2020కి సంబంధించిన ట్యాక్స్ పే అయినా లేదా తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి దానిపైన క్లిక్ చేసి
ఇక్కడ చూడండి, ఇందాక మీకు చెప్పాను కదా ట్యాక్సెస్ పే అయిందా లేదా అని తెలుసుకోవాలంటే స్క్రాల్ డౌన్ చేయండి. ఇక్కడ చూసారంటే ట్యాక్స్ ఇన్స్టాల్మెంట్స్ సేమ్ డ్యూ డేట్స్ అనమాట. ఈ స్టేట్ కూడా 5/15/2020 అంటే సేమ్ కౌంట్ కదా మనం ఓపెన్ చేసింది. ఇక్కడ ట్యాక్సెస్ డ్యూ అని కనిపిస్తుంది కదా, 0 అంటే 2 ఇన్స్టాల్మెంట్లు వీళ్ళు పే చేశారని అర్థం. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఎంత పే చేశారు అనేది ఇక్కడ $859 పే చేసిన అమౌంట్, వాళ్ళు పే చేసిన డేట్ కూడా ఉంటుంది. 5/15 లోపల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి, వీళ్ళు 5/4 పే చేశారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 10/15/2020 లోపల పే చేయాలి, వీళ్ళు 10/13 పే చేశారు. అంటే ట్యాక్సెస్ ఏం డ్యూ లేదు, కంప్లీట్గా పే అయిపోయినాయి అని అర్థం, డెలిక్వెంట్ అవ్వలేదు. ఒకవేళ ఈ డ్యూ డేట్ లోపల వీళ్ళు ట్యాక్సెస్ పే చేయకుండా ఉంటే అప్పుడు ఆ ట్యాక్స్ స్టేటస్ డెలిక్వెంట్ అయ్యేది. నెక్స్ట్ టైం వీళ్ళు పే చేసేటప్పుడు ఈ అమౌంట్తో పాటు పెనాల్టీ అమౌంట్ కూడా కలిపి ట్యాక్స్ కలెక్టర్ పే చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్, ట్యాక్సెస్ ఎలా చెక్ చేయాలి, ట్యాక్స్ స్టేటస్ అంటే ఏమిటి అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.